హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే పెద్ద ట్రైలర్ ముంబైలో చాలా అట్టహాసంగా రిలీజ్ అయింది. గ్రేటెస్ట్ ఈవెంట్గా ఈ రోజున బాలీవుడ్ మీడియా కూడా అసలు సూపర్ డూపర్ హిట్ అనే ఫీలింగ్తో, అంటే రేపు జూన్ 4వ తారీఖున రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా అతి పెద్ద పాన్ ఇండియా హిట్ కాబోతోంది అనే ఒక నమ్మకంతో మొత్తం మీడియా అంతా కూడా చాలా విరివిగా ఐటమ్స్, ఆర్టికల్స్ దాని మీద రావడం ఒక వినూత్నమైన అనుభవంగా ఒక తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు రిలీజ్ ముందు మాట చెప్తున్నా. జస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత అక్కడ జరిగిన ఈవెంట్ ప్రకారం వస్తున్నది. ఎందుకంటే ఇది ఒక దర్శకుడి ఒక జీవితకాలపు దీక్ష, ఒక కథానాయకుడి అనుక్షణిక అంకిత భావం, ఒక నిర్మాత చిరకాల స్వప్నం. అంటే బుచ్చిబాబు సన 5 ఏళ్ల కృషి, 5 ఏళ్ల రాత్రి పగులు అహర్నిశలు ప్రాణాలు ధారబోసి ఈ సినిమా కోసం అని చెప్పి అకుంఠిత దీక్షతో అంటే సింగిల్ మైండెడ్ డివోషన్తో ఈ సినిమాని రాసుకుని 2 గంటల 40 నిమిషాల పాటు రామ్ చరణ్ గారి దగ్గర కూర్చుని ఈ కథని వివరించడం జరిగింది. అండ్ అంతా అయిన తర్వాత ఒక్క షేక్ హ్యాండ్ ఇచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి రామ్ చరణ్ గారు బుచ్చిబాబు సనాకు చెప్పడం జరిగింది. అంటే అంత డీప్గా, అంత ఇమోషనల్, అంత ఇంటెన్సిటీతో కథని వివరించాడో అంతే ఇంటెన్సిఫైడ్గా 2 ఏళ్లగా రాత్రి పగులు దీని మీదే పనిచేసి బుచ్చిబాబు సన్న ఈ రోజున ఆ సినిమాకి ఈ రోజున మనం ట్రైలర్ చూస్తే కనుక ఆ ట్రైలర్ని, అంటే దీన్ని ట్రైలర్ అంటారా, ట్రైలర్ అనాలా, లేదా ఇదొక టైం బాంబా? జూన్ 4వ తారీఖున మొత్తం పెద్ద విస్ఫోటనం చెందబోతున్న ఒక టైం బాంబులా కనిపించింది కానీ ట్రైలర్లా కనిపించలేదు. ఎందుకంటే ఇందాకలే రామ్ చరణ్ గారు స్టేజ్ మీద అన్నట్టుగా ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న ఒక యువకుడు ఆ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం కోసం ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయంగా నేను భావిస్తున్నా. చదువుకున్న వాళ్ళకైతే మరీ బాగా అర్థమవుతుంది. ఇండివిజువల్ ఐడెంటిటీ క్రైసిస్ నుంచి ఒక ఐడెంటిటీగా, ఒక ఎంటిటీగా, ఒక గ్రేటెస్ట్ బ్రాండ్గా మారడానికి ఒక జీవితకాలపు సాధన ఒక మనిషికి అవసరం. అలాంటి సాధన ఉన్న వాళ్ళే సూపర్ స్టార్స్, ఏ రంగంలోనైనా కాగలరు అని నిరూపించే సినిమాగా ఈ కథాంశాన్ని బుచ్చిబాబు సనగా తీర్చిదిద్దితే దానికి కావలసిన చేంజ్ ఓవర్స్, అంటే ఒక క్రికెటర్గా, ఒక రెజ్లర్గా, తర్వాత ఇంకోటి 3వ పార్ట్ కూడా ఉంది, క్రాస్ ఓవర్ అథ్లెట్ అని బొమ్మన్ ఇరానీ అరుస్తాడే ఒక షాట్లోని. క్రాస్ ఓవర్ అథ్లెటిజంలో ఈ సినిమా అన్నది ఒక పారాడైమ్గా, ఒక డిక్షనరీగా, ఒక టెక్స్ట్ బుక్గా, ఒక రిఫరెన్స్గా, ఒక రెడీ రెక్నర్గా రేపు వరల్డ్ సినిమాలో నిలబడే అంత ఒక గొప్ప డెప్త్లో ఈ సినిమా తయారైంది అని చెప్పడానికి ఈ 3 నిమిషాల 2 సెకండ్ల ట్రైలర్ ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే, 2 ఆటలని కలిపి ఆడేవాడిని పిలిచే పేరు. ఇంకా రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ఆయన దీనికోసం చేసిన ఒక తపస్సు అని చెప్పాలి. ఎందుకంటే మనం ట్రైలరు, అంతకుముందు చిక్రీ చిక్రీ సాంగు, రై 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 సాంగు, ఈ 2 కూడా భూగోళాన్ని బద్దలు కొట్టేసే మనకు తెలుసు. అది స్టేజ్ మీద ఈ రోజున ముంబైలో ఆ యాంకర్ కూడా, ఆ హిందీ యాంకర్ కూడా, బాలీవుడ్ యాంకర్ కూడా చెప్పడం జరిగింది. ఆ 2 పాటలు ఎంత కమోషన్ని సృష్టించాయో, ఎంత గందరగోళాన్ని సృష్టించాయో, ఆ పాటలతో ఈ ప్రపంచం ఎలా దద్దరిల్లిపోయిందో మనం చూసాం ఆల్రెడీ. వీటితో పాటు తన తాలూకా ఆ వ్యాయామ క్రమశిక్షణ, దానికోసం తను తీసుకున్న ఇది ఊరికే అయిపోయిన సినిమా కాదు. ఏదో అందులో ట్రైలర్లో రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంది, మాటలతో కాదు, ఎవరైతే బరిలోకి దిగ్గలరో వాళ్ళని రమ్మను అని చెప్పి ఒక డైలాగ్ ఉంది, చూసారా? మాటలతో కాదు, ఆటతో బరిలోకి వెళ్తే మగతనం ఎవరికుందో రమ్మను. అలాంటి ఒక ఛాలెంజ్కి సంబంధించిన ఒక అప్లికేషన్. దీన్ని రామ్ చరణ్ గారు చాలా గొప్పగా దీన్ని, అంటే అభిమానుల కోసం మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, వాళ్ళు చెయ్యని సాధన ఉండదు, తీసుకొని దీక్ష ఉండదు. వాళ్ళు
పట్టారంటే మాత్రం అసలు ఉడుం పట్టే అనమాట. అలాంటి ఒక పట్టుదల, ఆ దీక్ష, ఆ క్రమశిక్షణ మనకి ప్రతి ఫ్రేమ్లోని కనిపిస్తుంది. అండ్ కథాంశం ప్రకారం దీన్ని ప్రతి వాళ్ళు కూడా జీవితంలో అడాప్ట్ చేసుకుని అమలు చేసుకోగలిగితే ప్రతి వాళ్ళు ఒక గుర్తింపుగా, అంటే ఒక చిరునామాగా, ఒక బ్రాండ్గా ఎదగగలుగుతారు అనే దానికి ఈ సినిమా కథాంశం ఎంతైనా వత్తాసు పలుకుతుంది. సరే, ఆ దాంట్లోనే ఏంటి, మొట్టమొదటి బిగినింగ్ నుంచి ఆ విజువల్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషను మంచి నాటు, అంటే పల్లెటూరు గ్రామీణ వాతావరణంలో ఎలా ఉంటారు, ముఖ్యంగా విజయనగరం వాతావరణం, ఆ విజయనగర ప్రాంతాలలో ఉండే ఆ డైలెక్ట్ ఏదైతే ఉందో ఆ డైలెక్ట్ని చాలా బాగా జాన్వీ కపూర్ చేత ఏంటి నాకున్న పోతావు, ఆడ పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. పీగినవులే. రుచిబాబు సనా చెప్పించగలిగాడు. ఆ మాటే ఆవిడ స్టేజ్ మీద కూడా చెప్పింది, చాలా నాటి డైరెక్టర్ అని. అంటే అంత బాగా చేయించుకోగలిగాడు. ఎందుకంటే ప్రతి పాత్రలో తనున్నాడు, ప్రతి డైలాగ్లో తనున్నాడు, ప్రతి ఫ్రేమ్లోని తనున్నాడు. రామ్ చరణ్ గారు మనకి స్క్రీన్ మీద కనిపించే ప్రతి యాంగిల్ని కూడా తను ఒక కళగా భావించి దాన్ని నిజ రూపానికి తీసుకురావడానికి రామ్ చరణ్ గారికి ఎంతో సపోర్ట్ అయ్యి ఆ కథను రాస్తే రామ్ చరణ్ గారు దాన్ని 1,00,000 కోట్ల రెట్లకి దాన్ని పెంచారు అన్నది మనకి సినిమాలో కనిపిస్తుంది. ఇది కాయ కష్టంతో కూడిన పని, మాటలతో కాదు. ఒక పక్కన కళాకారుడు ఆ ఎమోషన్స్ని పలికించగలగాలి, దానికి తగ్గ కాయ కష్టం అంటే ఆ రెజ్లర్స్ బాడీ అన్నది అసలు ఆ కండలు విచ్చుకుంటుంటే అసలు అంటే ఒక దండయోధుడు ఎలా ఉంటాడు అన్నదానికి మళ్ళీ మనం చాలా రోజులు ఏదో పాత సినిమాల్లో మల్ల యుద్ధాల్లోని గట్ట చూసాం, కానీ ఈ మధ్య రోజుల్లోని అసలు అలాంటి గెటప్ చూడలేదు, అలాంటి సెటప్ చూడలేదు. అలాంటి దాన్ని రామ్ చరణ్ గారు మళ్ళీ ఒక అద్భుతమైన ప్రక్రియగా లైవ్లోకి తీసుకొచ్చి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అన్నది ఈ కొండ కింద తర్వాత దీనిలో ఉన్న గొప్ప ముఖ్యమైన విషయం ఏంటంటే దానిలో ఉండే దాన్ని ఏమంటారు, ఒక ఫైట్, స్ట్రగుల్, ఒక సమరం, ఒక యుద్ధం, ఒక సంగ్రామం ఉంది దానిలో. ఒక వ్యక్తిగతంగా ఒక మనిషి పోరాడి గెలుచుకుని శిఖరాలకి ఎదగాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి జీవితమే అందుకు ఒక నిదర్శనం. ఆయన జీవితానికి ఆదర్శంగా నిదర్శనంగా తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక కష్టాలకి ఎదురొడ్డి ఎలాగా ఒక శిఖరంగా ఎదగచ్చు, అలాగే ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా తన సాధన కోసం తన తపనతో ఏ విధంగా అయితే ఆ ఉచ్చస్థితికి, ఆ ఉన్నత శిఖరాల స్థాయికి ఎదగలుగుతారన్నది చిరంజీవి గారి జీవితమే ఒక ఆదర్శం. అయితే ఇప్పుడు ఈ పాత్ర ద్వారా మళ్ళీ కాక్షోర్ హిట్ అని చెప్పి నిర్మాత కిలారి సతీష్ బాబు గారి స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అండ్ ఈ మొత్తం ఈ కాంబినేషన్లో రెహమాన్ గారి పాటలు కానీ ఆర్ఆర్లు అవన్నీ మనం ఆర్ఆర్లు చాలా అద్భుతంగా వచ్చాయని చెప్తున్నారు. పాటలు మనం ఆల్రెడీ వినడం జరిగింది. డైలాగ్ సింటాక్స్ కానీ, ఆ ఫ్రేమింగ్ సెట్టింగ్ కానీ, అసలు ఆ షాట్ ఎంత బాగుందో. బ్యాట్ పట్టుకుని వెళ్తూ ఎగిరి కొట్టేటప్పుడు మళ్ళీ మల్లయోధుడిగా మారి ఆ అవతల వాడిని ప్రత్యర్థిని పడగొట్టాడు అన్నదాన్ని ఆ షాట్లు అన్నీ కూడా చూస్తుంటే ఇది ట్రైలరా, ట్రైలర్ ఇలాగుంటుందా? ఒక సినిమా అంతా మొత్తం ఆ 3 నిమిషాలు 2 సెకండ్లో కనిపించడమే ఈ రోజున పెద్ద ట్రైలర్ తాలూకా గ్రేట్నెస్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించక్కర్లేదు. రేపు జూన్ 4వ తారీఖున ఈ టైం బాంబు పేలబోతోంది. ఆ విస్ఫోటనానికి ఇంకా రికార్డులన్నీ కూడా బద్దలవుతాయి అన్నది ఈరోజు వరకు ట్రేడ్. ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలైన తర్వాత ఏ వివాదాలు, ఏ స్పర్ధలు, ఏ రాద్ధాంతాలు నిలబడవు. ఎవరు ఎన్ని చేసుకున్నా సరే ఒక ఉప్పెన వచ్చిందంటే మొత్తం ఊళ్ళకు కొట్టుకుపోతాయి. మనుషులు ఎంత, వివాదాలు ఎంత. ఆ సినిమా ఆల్రెడీ ఉప్పెనతో చాలా పెద్ద హిట్ కొట్టి నేషనల్ అవార్డు కొట్టేసి 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయిన ఈ మన చాలా అల్కాగా అర్భకంగా కనిపించే మన
బుచ్చిబాబు సనా ఇలాంటి ఒక గొప్ప పెను విప్లవాన్ని రంగుల తెర మీద ఆవిష్కరించబోతున్నాడు అంటే ఇట్ ఈస్ టు ది అట్మోస్ట్ అండ్ గ్రేటెస్ట్ డెలైట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యాన్స్ ఇన్ ది వరల్డ్. అండ్ జనరల్ ఆడియన్స్ కూడా ఎప్పుడైతే సినిమా అదిరిపోతుందో ఫ్యామిలీస్గా కానీ లేకపోతే యూత్ మాసు మహిళలు, రామ్ చరణ్ ఈజ్ ఎ డార్లింగ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రీజన్. RRRతో గ్లోబల్ స్టార్గా ఎక్కడికో ఎదిగిపోయిన రామ్ చరణ్ గారు ఈ రోజున ఈ సినిమా ద్వారా ఎంతమందిని థియేటర్లకి తీసుకొచ్చి కట్టి పడేస్తారన్నది ఇప్పుడే ఊహించడం చాలా కష్టం. లెట్ us వెయిట్ టిల్ June 4th. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.